పార్కింగ్ స్పాట్ ఎతకాలి, ఇది పెద్ద టాస్క్. అండ్ ఇక్కడ గోల్డ్ బార్కి వస్తే 1 ounce అంటే 29 grams 2,50,000 అయితే పడుతుంది. కూల్ టెంపరేచర్ అంట, అంటే బయట ఉండవు ఇవి. లైక్ కెచప్, మస్టర్డ్, రెలిష్ అండ్ స్పూన్స్ కూడా ఉంటాయి. $90. హే గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫైనలీ సాటర్డే అయితే వచ్చేసింది, ఇంకా వీకెండ్ మస్తీ అయితే షురు. యూఎస్లో రెగ్యులర్ సాటర్డే ఎలా ఉండబోతుందో ఈ వ్లాగ్లో అయితే చూపించేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే మేము కాస్కోకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అండ్ ఇంకా కొన్ని షాపింగ్ అండ్ మూవీ అయితే ప్లాన్ చేస్తున్నాము. సో లెట్స్ సీ ఈ వ్లాగ్ ఎలా ఉండబోతుందో. యూజువల్గా సియాటల్లో మనకి సీజన్తో సంబంధం లేకుండా 24/7 రెయిన్ పడుతూనే ఉంటుంది. బట్ ఇయర్లీ 2 days మాత్రం స్నో పడుతుంది. ఇలా స్నో పడినప్పుడు స్నో ట్రక్స్ వచ్చి రోడ్లో పడ్డ స్నో అంతా క్లీన్ చేసేస్తూ ఉంటాయి, ఆ వెహికల్స్ స్కిడ్ అవ్వకుండా. అండ్ ఇక్కడ మనకి యూహాల్ అని కనిపిస్తుంది కదా, ఇది యూఎస్లోనే ద చీపెస్ట్ మూవింగ్ ట్రక్స్. హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఫర్నిచర్స్ ఏదైనా మూవ్ చేయాలంటే ఇవి రెంట్కి అయితే తీసుకుంటారు. జస్ట్ ఒక $20 అలా పడుతుంది పర్ డే. సో ఆల్మోస్ట్ కాస్కోకి అయితే రీచ్ అయిపోయాము. ఆ స్ట్రైట్ వెళ్తే ఆ ఎండ్లో ఉంటుంది అనమాట కాస్కో. మనకి ఇటు సైడ్ డాలర్ ట్రీ అని కూడా ఉంటుంది. అండ్ అన్ని ప్రోడక్ట్స్ $1.25కి దొరికేస్తాయి అనమాట మనకి. మాకు అసలు పార్కింగే దొరకదు ఇక్కడ. అసలు కార్స్ చూసుకుంటే మాల్లో కూడా ఉండరు ఇంత జనాలు, ఇక్కడ ఉన్నంత జనాలు. సో మేమైతే ఎప్పుడు వచ్చినా ఈ పార్కింగ్ అయితే బాగా ఇబ్బంది పడతాము. పార్కింగ్ స్పాట్ ఎతకాలి, ఇది పెద్ద టాస్క్. ఎక్కడ పడతాం? అక్కడ చిన్న ఉన్నట్టుంది. చూసావా స్నో బ్లాక్, 3 spots బ్లాక్ అయిపోయి దీనివల్ల. అండ్ మనకి ఇండియాలో ఐకియా ఎంత ఫేమస్, యూఎస్లో ఈ కాస్కో అంత ఫేమస్. అండ్ ఇక్కడ దొరకని థింగ్స్ అంటూ ఉండవు, ఇంకా చీప్ అండ్ హోల్సేల్గా అయితే దొరికేస్తాయి. అండ్ దీనికైతే మనకి మెంబర్షిప్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. మెంబర్షిప్కి ఇయర్లీ $130 అయితే పే చేయాలి. ఇక్కడ మనకి గోల్డ్ బార్స్ అండ్ డైమండ్ జ్యువెలరీస్ బయట కన్నా తక్కువకే దొరికేస్తాయి. అండ్ ఇక్కడ గోల్డ్ బార్కి వస్తే 1 ounce అంటే 29 grams 2,50,000 అయితే పడుతుంది. అండ్ గోల్డ్ బార్ 24K కదా, సో మనం డైరెక్ట్గా ఇండియాకి తీసుకెళ్ళలేము, ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కస్టమ్స్ వాళ్ళకి. సో ఇక్కడ జ్యువెలరీ షాప్స్లోనే ప్లెయిన్ బ్రాస్లెట్స్ లాగా చేయించుకొని తీసుకెళ్తూ ఉంటారు. మనకి ఇండియాతో పోలిస్తే ఒక 30,000-40,000 దాకా సేవ్ అవుతుంది అంటుంటారు. అండ్ ఇక్కడ ఈ ఎక్సో చైన్ బాగా నచ్చింది నాకు. అండ్ ఈ ఎక్సో చైన్ అయితే మనకి 47,000 ఫుల్ డైమండ్ అండ్ స్టడ్స్ కూడా ఉన్నాయి దీనికి. అండ్ ఇదైతే మనకి 43,000 అండ్ ఓవరాల్ లైక్ 1 lakh అలా పడుతుంది 2 సెట్. సెక్యూరిటీ క్యామ్ డోర్కి కదా, బాగా క్రియేటివ్గా పెట్టారు కదా అసలు. ఒరిజినల్ ప్లాన్స్ 10 సెట్ ఆఫ్ 10 ఎంత పడుతుంది? $9 ఇండోర్ అండి, ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ ఇండోరే, ఇక్కడ పెట్టినవన్నీ ఇండోరే. బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. కానీ పెంచగలుగుతాము మనము, $10 పడుతుంది. కూల్ టెంపరేచర్ అంట, అంటే బయట ఉండవు ఇవి, చల్లగా ఉండదు. మనము ఇంట్లో హీటర్స్ వాడతాం కదా, మరి ఉంటాయి అంటారు. ఫస్ట్ టైం 15.00 చూస్తున్నా, ఇప్పుడు 15.9997 అలానే ఉంటాయి. నేను రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసా, ఈ 99, 97 అని ఉండేవన్నీ బిజినెస్ టాక్టిక్స్. మన బ్రెయిన్ ఫస్ట్ నెంబర్నే ఫోకస్ చేస్తుందంట. లైక్ ఒక ప్రోడక్ట్ 499 అని ఉంటే అది 400గా కన్సిడర్ చేస్తుందంట. అండ్ మనం వెంటనే తీసేసుకుంటాం. బట్ 500 అని ఉంటే 500 అని అనుకుంటామంట. అండ్ మీలో ఎంతమంది ఇలా అనుకున్నారో కమెంట్ చేయండి. వీళ్ళ ఆర్గనైజింగ్ నాకు భలే నచ్చుతుంది అసలు. వీళ్ళ సైజెస్ చూడండి, ఎక్సెల్కి మనకి ఆరెంజ్ బ్యాండ్, ఎస్కి ఎల్లో, ఎక్సెల్కి గ్రీన్ బ్యాండ్, అలా డిఫరెన్షియేట్ చేసేసి ఉంటారు. మనము ఇలా చూడగానే మనకి సైజెస్ తెలిసిపోతాయి కదా. అసలు చాలా బాగా అనిపించింది ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం. వీళ్ళు అంటే కలిపేయకుండా జనాలు ఇంకా తీసి చూసి కలిపేస్తారు కదా, అందుకని వీళ్ళు ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టారు. ఎం అంటే రెడ్ బ్యాండ్, ఇలా అయితే ఆర్గనైజ్ చేసి పెట్టుంటారు. నాకు బాగా అనిపిస్తుంది ఇది. వైన్ భలే ఉంది కదా, వైన్ బాటిల్స్ ఇలా కూడా అమ్మొచ్చా?
అండ్ ఇదైతే మనకి చైనీస్ జోడియాక్ థీమ్డ్ ఆల్కహాల్. మన జోడియాక్ సైన్స్ కన్నా డిఫరెంట్గా ర్యాబిట్, ర్యాట్, స్నేక్స్, డ్రాగన్స్ అలా అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. సో మనకి Jan 29 నుంచి Feb 12 వరకు ఉంటుంది అనమాట. సో చైనీస్కి ఇది ఒక ట్రెడిషన్ అంట. వాళ్ళ జోడియాక్ సైన్స్ ఉన్న ఫుడ్ ఆర్ డ్రింక్స్ ఈ న్యూ ఇయర్ టైంలో తాగితే మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారంట. నాకైతే ఈ బాక్స్ భలే నచ్చింది. సో ఓవరాల్ ఈ బాక్స్ అయితే మనకి 21,000 దాకా పడుతుంది. $7 పడుతుంది. కివీ వేరే సపోటా దొరుకుతుందా ఇక్కడ? దొరకదు అనుకుంటా. ఇక్కడ సపోటానే రాదు. ఇవి $9. ఇవి పచ్చిగా ఉంటాయి, స్వీట్ ఉండవు. ఇవి కొంచెం స్వీట్ ఉంటాయి. వేస్ట్ అవుతాయేమో అనిపిస్తుంది. షూరా? ఒక్కసారికి ఎంత జ్యూస్ వస్తుంది ఒక దాంట్లో? షూరా? తీసుకుందామా? $15. ఏంటి కాదు? స్ట్రాబెరీ చాక్లెట్ డిప్. ఎన్ని ఉన్నాయి తెలుసా? 9 ఉన్నాయి కరెక్ట్గా, పెద్దవి. చీజ్ కేక్. మధ్యలో చీజ్ ఉంది, సైడ్ అటు సైడ్ చీజ్ అయితే బాగా. ఇది సాల్మన్ దొరుకుతాయి ఇండియాలో కూడా ఇవి. ఇది 18 పడుతుంది అంటారు కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సాల్మన్ 12.99 per LB, బట్ ఇది కాస్ట్ అయితే 1.41 LB, $18 పడుతుంది. $16 పడుతుంది. తీసేసుకున్నాం. ఓకే కదా? 6.49 LB పడుతుంది. 6.49 per LB. ఇక్కడ చికెన్ మనకి ఇలా సపరేట్గానే దొరుకుతాయి. లైక్ చికెన్ లెగ్ పీస్, చికెన్ బ్రెస్ట్, వింగ్స్ అలాగే దొరుకుతాయి అన్నమాట. హోల్ చికెన్ కూడా దొరుకుతుంది. అంటే చికెన్ లెగ్స్ 6 ప్యాక్ అయితే మనకి $8కే అండి. ఇక్కడ చికెన్ అయితే చాలా చీప్. సో $8కే వచ్చేస్తుంది. ఇఫ్ 6 ప్యాక్ ఆఫ్ లెగ్స్ అంటే ఒక 20 legs ఏమో వస్తాయి ఫర్ జస్ట్ $8కి. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి వెయిట్ బట్టి. మనకి ఇదైతే $19 అండ్ దీని వెయిట్ బట్టి $18, అదైతే $20. సీజన్డ్ చికెన్ కూడా దొరుకుతుంది. ఇదైతే 18. ఇవంతా కలిపి 18. సీజన్ చేసి మనం జస్ట్ గ్రిల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ అన్ని ఐటమ్స్తో పోలిస్తే లాబ్స్టర్ చాలా ఎక్స్పెన్సివ్. లైక్ $72 దాకా పడుతుంది. ఇది ఎందుకంటే మనకి ఇది అన్ని రీజన్స్లో దొరకదంట. ఓన్లీ నార్త్ పసిఫిక్ ఓషన్స్లోనే దొరుకుతుందంట. అండ్ దీని ఫిషింగ్కి కూడా స్పెషల్ ఎక్విప్మెంట్స్ అయితే వాడతారంట. వస్తే మనకి ఇది $33 ఇలాగా ఫీల్ చేసి అయితే ఇచ్చేస్తారు. $33, $38 అయితే పడుతుంది. ఈ వ్యాలంటైన్ సీజన్ స్టార్ట్ అయిపోయిందంటే ఎక్కడ చూసినా ఈ హార్ట్ షేప్సే కనిపిస్తూ ఉంటాయి. మెకరాన్స్ యాక్చువల్లీ ఇది సర్క్యులర్ ఫామ్లో వస్తాయి. ఇంకా వ్యాలంటైన్ స్పెషల్ కదా, ఇంకా హార్ట్ షేప్స్లో అయితే కనిపిస్తున్నాయి. ఇవైతే $13 పడుతుంది. ఇది మనం తీసుకునేది $12. ఆరెంజ్ ష్రింప్. ఇది కూడా ఉంది $13. రెండు బాగానే ఉంటాయి. రెండు ఏది తీసుకుందాం? పైది కుక్డ్. వెయిట్ కిందది రా తీసుకో. అదే తీసుకో. ఇన్స్టెంట్ ఫిష్ కేక్స్ అండ్ చికెన్ ఇవన్నీ ఉంటాయి. తక్కువకే వచ్చేస్తాయి. జస్ట్ మనం ఓవెన్లో హీట్ చేసుకుంటే సరిపోతుంది. ష్రింప్, బ్రెడెడ్ ష్రింప్, ఇవి కూడా చాలా బాగుంటాయి. మా దగ్గర ఉన్నాయి. సో అది అయితే తీసుకోవట్లేదు. $19 పడుతుంది ఇది. ఇవన్నీ మనకి $16. ఈ బ్యాగ్ మనకి 1600 అలా పడుతుంది. రైస్ కొంచెం తక్కువకే దొరుకుతుంది. బాస్మతి రైస్ నేను ఇడ్లీకి వేయలేను. బాస్మతి రైస్ ఇడ్లీకి రావు. ఓకే, అది కూడా ఒక బ్యాగ్ తీసుకోమా. ఎందుకో ఇది బెటర్ అంటారు కదా. బాస్మతి అయితే బెస్ట్ రైస్కి. సర్లే తీసుకుందాం. 12 ఉన్నట్టున్నాయి. సరిపోతాయిలే, ఇది తీసుకో. ఇవి వేస్ట్ అవుతాయి. మీకు చాలా పెద్దవి కదా, వేస్ట్ అయిపోతాయి. సో ఫైనలీ షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఓన్లీ సెల్ఫ్ సర్వీస్. ఫస్ట్ మెంబర్షిప్ కార్డ్ అయితే స్కాన్ చేయాలి. దాని తర్వాత ఒక్కొక్క ఐటెంకి బార్ కోడ్ ఉంటుంది కదా, అది స్కాన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే.
సో ఒక్క ఐటెం మిస్ చేసినా కూడా మనకి కెమెరాలో మొత్తం రికార్డ్ అయ్యి సర్వీస్ వాళ్ళు అయితే వచ్చేస్తారు. సో తస్కరణ లాంటి పనులేం పెట్టుకోకూడదు. అండ్ మా బిల్లింగ్కి వస్తే $150 అయితే అయింది ఓవరాల్. అండ్ బయట రాగానే కాస్కో వల్ల ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కూడా ఉంటుంది. దీంట్లో కూడా ఫుడ్ చాలా తక్కువకే దొరికేస్తుంది. బట్ పెద్ద ఐటమ్స్ ఏమి ఉండవు, జస్ట్ పిజ్జా, హాట్ డాగ్, చికెన్ బేక్, పెప్సీ లాంటివే ఉంటాయి. అండ్ మేమైతే ఒక చీజ్ పిజ్జా అయితే తీసేసుకున్నాము. అండ్ పక్కనే మనకి సాసెస్ లైక్ కెచప్, మస్టర్డ్, రెలిష్ అండ్ స్పూన్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ చీజ్ పిజ్జా అయితే నాకు చాలా చాలా ఇష్టము. జస్ట్ $2 పడుతుంది. పెప్పరోనీదేనా ఇంకోటి చీజే తేవాలి. కూడా తెచ్చుకోవచ్చు, నీకు ఏది కావాలి. అండ్ ఇక్కడ పెప్సీ కూడా జస్ట్ $1 పడుతుంది. అండ్ మనం ఎన్నిసార్లు రీఫిల్ చేసుకోవచ్చు జస్ట్ ఒక్కసారి తీసుకుంటే. సో ఫైనల్లీ కాస్కో షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే సూపర్ ఛార్జింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఆపోజిట్లోనే ఫ్రెడ్ మ్యాచ్ ఉంటాయి. అండ్ ఇక్కడైతే మాకు ఎగ్స్ అండ్ మిల్క్ దొరకలేదు, ఇంకా అక్కడికి వెళ్ళి ఎగ్స్ అండ్ మిల్క్ కూడా తీసుకోవాలి చేసాము. ఇక్కడైతే మనకి ఫ్రెడ్ మైర్ వాళ్ళది గ్యాస్ స్టేషన్ ఉంటుంది. అండ్ ఆపోజిట్లోనే మనకి ఫ్రెడ్ మైర్ గ్రాసరీ స్టోర్, మనకి ఇండియాలో డిమార్ట్ లా ఉంటుంది అనమాట లోపల. అండ్ వెనకాలైతే మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అనేది ఉంటాయి. సో ఇది ఛార్జ్ కంప్లీట్ అవడానికి మనకి 30 minutes దాకా పడుతుంది. సో ఇప్పుడైతే మిల్క్ అండ్ ఎగ్స్ కోసం ఫ్రెడ్ మైర్కి అయితే వచ్చేసాము. ఎనీవే ఛార్జ్ అవడానికి 30 minutes అయితే పడుతుందని. ఇక్కడ మిల్క్లో చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి, లైక్ బాదం మిల్క్ అని, సోయా మిల్క్ అని. సో నేనైతే నార్మల్ రెగ్యులర్ మిల్కే తీసుకుంటాను. అండ్ ఈ మిల్క్లో కూడా మనకి 2% మిల్క్, హోల్ మిల్క్, 1% మిల్క్ అని అయితే ఉంటాయి. నేనైతే 2% మిల్క్ తీసుకుంటున్నాను. షాపింగ్ అయితే అయిపోయింది. మిల్క్, ఎగ్స్తో పాటు చిప్స్ కూడా తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే బ్రౌన్ బియర్ కార్ వాష్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ నేను లాస్ట్ వ్లాగ్లోనే చూపించాను కార్ వాష్ డీటెయిల్డ్గా. మీరు ఎవరైనా చూడకపోతే ఆ వ్లాగ్ అయితే చూసేసేయండి, కార్ వాష్ కష్టాలు. సో బ్రౌన్ బియర్ కార్ వాష్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కార్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ రెండు క్లీన్ చేసేయచ్చు. బట్ మనమే క్లీన్ చేసుకోవాలి, జస్ట్ కార్ ట్యాప్ చేసి. ప్రాసెస్లో ఉన్నారు, 3-4 చేస్తున్నారు ఒక కార్. ఐ థింక్ అయిపోయినట్టుంది వీళ్ళది. సో మేమైతే ఫస్ట్ కార్ ఇంటీరియర్ అయితే క్లీన్ చేస్తున్నాము. అండ్ ప్రాసెస్కి వస్తే ఈ పైప్ అనేది తీసుకోవాలి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మన కార్డ్ అనేది ట్యాప్ చేయాలి. అండ్ $2కి మనకి 4 minutes వాక్యూమ్ అయితే ఇచ్చేస్తారు. అండ్ ఆ టైంలో మనం వాక్యూమ్ అయితే చేసేసుకోవచ్చు నీట్గా. సో ఇక నెక్స్ట్ అయితే కార్ వాష్కి కూడా సేమ్ $5కి మనకి 4 minutes వాటర్ లెవెల్ అయితే ఇచ్చేస్తారు. దాంట్లోనే మనకి ఫోమింగ్ వాటర్ లెవెల్, హై అండ్ లో ప్రెషర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ కార్ అనేది వాష్ చేసుకోవాలి. అక్కడ క్లీన్ చేయి. కిందంతా క్లీన్ చేయి నీట్గా. ఆ సైడ్స్ ఉన్నాయి చూడు, ఇంకా ఆ సైడ్స్ అంతా క్లీన్ చేయి బాబు. నాకన్నా నువ్వే బాగా క్లీన్ చేస్తున్నావు. అబ్బచ్చా, ఏదో అన్నావు, ఏదో చేసావు. ఎత్తుకో, క్లాత్స్ అన్ని ఎత్తి వాషింగ్కి వేయాలి. ఇంకా అది ఇంకోటి ఉంది చూడు, తీసుకో. $90. ఇట్స్ ఓకే, ఇంకేం చేయలేము. ఇక్కడ ట్రంక్లో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడంతా ఉంది చూడు. హియర్ ఇక్కడ సైడ్స్లో బాగా క్లీన్ చేస్తున్నావమ్మా. ఎంతమ్మా మీ బిల్లు బాబు? కూలీ కూలీ. సో మొత్తానికి కార్ వాష్ అయితే అయిపోయింది. కొంచెం టైర్డ్ అనిపించింది కానీ బాగా ఫన్నీగా అనిపించింది కార్ వాష్ చేస్తుంటే. ఇప్పుడైతే నెక్స్ట్ ఇక్కడ ఆప్కా స్పా అని చెప్పేసి ఒక ఇండియన్ పార్లర్ అయితే ఉంది, ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాము థ్రెడ్డింగ్ చేయించుకోవడానికి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మా సాటర్డే రొటీన్ కంటిన్యూటీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో ఆప్కా స్పా అని చెప్పి ఇండియన్ పార్లర్, మేసీ స్టోర్ అండ్ ఇంకా మూవీ థియేటర్ కూడా చూపిస్తాను. సో దానికోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.